ఒక 2 ఫ్లాప్లు వచ్చినాయి మొన్నటి వరకు. కానీ ఈ సినిమాతో మా దేవరా రికార్డు కూడా బద్దలు కొట్టేసేలా ఉంది ఆ సినిమా. క్లైమాక్స్కి వచ్చే సినిమా మనం అనుకున్న ఒక 2.75 3లో ఉండేది కాస్త 4 3.5 రేటింగ్ వస్తుంది. ఒక్క ముక్కలో చెప్తున్నా, తండ్రి పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు. బ్రో సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉంది? అదిరిపోయేదన్న. కళ్యాణ్ రామన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఒక 2 ఫ్లాప్లు వచ్చినాయి మొన్నటి వరకు. కానీ ఈ సినిమాతో మా దేవరా రికార్డు కూడా బద్దలు కొట్టేసేలా ఉంది ఆ సినిమా. అంత బాగుంది. ఎలా చేశారు అంటే ఇద్దరు మెయిన్ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్. విజయశాంత్ గారు అయితే మనకు వింటేజ్ విజయశాంత్ కనిపించారు. ఆ ఫైట్స్ ఏంటంటే బాబా అసలు ఈ వయసులో ఆవిడ చింపేశారు. అసలు మన అమ్మానాన్న తమలమ్మ చిన్న ఎలా ఉంటుంది మదర్ సెంటిమెంట్, ఆ రేంజ్లో చూపించాడు పెర్ఫార్మెన్స్. విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ని అరెస్ట్ చేసేటప్పుడు ఆ తండ్రి కొడుకులు ఉన్న కన్వర్సేషన్ ఎలా అనిపించింది? సెంటిమెంటల్గా ఫీల్ అయ్యారు. ఫ్యామిలీ అరేంజ్ అయితే ఏడ్ చేస్తారు నిజంగా. అంత బాగుంది ఎమోషన్ సీన్స్. కొడుకుని అరెస్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చెప్తున్నాను కదా, నందమూరి ఫ్యాన్స్కి అయితే పూనకాలే. కాల్ రెగరేసుకుని చెప్తారు మా నందమూరి అభిమానుల సినిమా అని. అంత బాగుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూడండి. మనం వైజయంతి చిన్నప్పుడు చూసి ఉంటాం. వైజయంతి విజయశాంతి గారి మూవీ. అండ్ అంటే ఎప్పుడు చూసినా విజయశాంతి గారు మనం 30 years బ్యాక్ తీసుకున్నా, 20 years బ్యాక్ తీసుకున్నా, 10 years బ్యాక్ తీసుకున్నా అదే పర్ఫార్మెన్స్, అదే గ్రేసు, అదే ఊపు, అదే హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అండ్ కొత్త డైరెక్టర్తో తీసిన సినిమా ప్రాపర్ కమర్షియల్. అండ్ అంటే మదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కావచ్చు, సాంగ్స్ కావచ్చు. కానీ అజనీష్ లోక్నాథ్ గారు అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఓదర 2కి సేమ్ అజనీష్ లోక్నాథ్ గారు, సేమ్ టైం మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కూడా అజనీష్ లోక్నాథ్ గారు అండి. మ్యూజిక్ పరంగా కావచ్చు. కానీ రామ్ ప్రసాద్ గారు టాప్ డిఓపి, తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ డిఓపి. విజువల్స్ అండ్ చిలుకూరి గారి డెబ్యూటెంట్ డైరెక్షన్, బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్ కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు థర్స్డే ఫ్రైడే 17th 18th నంబర్ ఆఫ్ మూవీ. కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుందండి. అంటే నందమూరికి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. లెజెండ్స్ అంటే లివింగ్ లెజెండ్స్ ఉన్నారు, వెటరన్స్ ఉన్నారు. ఇది ఇంకొక స్థాయికి తీసుకెళ్లే ప్రీ క్లైమాక్స్. అంటే స్టార్టింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అంటే ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ అంటే క్లైమాక్స్కి వచ్చే సినిమా మనం అనుకున్న ఒక 2.75 3లో ఉండేది కాస్త 4 3.5 రేటింగ్ వస్తుంది క్లైమాక్స్కి వచ్చేసరికి. ఎలా ఉంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? అన్న నిజంగా చెప్తున్నా, ఆ సినిమా చూసిన కంపల్సరీ ఏడుస్తారు అన్న. ఎందుకంటే ఒక తల్లి సెంటిమెంట్, ఒక కొడుకు సెంటిమెంట్ ఏందో చూస్తే తెలుస్తుంది సినిమా. అంతా బాగుంది. నిజంగా చెప్తున్నా, కళ్యాణ్ రామ్ గారికి ముందుగా ఇట్లా దండం పెట్టాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడము కూడా కథ ఆయన సెలెక్ట్ చేసుకోవడము అంటే ప్రతి ఒక్క కొడుకులకి, ప్రతి ఒక్క రెస్పాన్సిబుల్కి ఒక సినిమా తీసారు మీరు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు నడిచే జమానాల ఒక తల్లికి రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది 100కి 75% తల్లికి ఇస్తారు, 10% కొంతమంది ఇస్తారు ఏదో నాకు తెలియదు. ఇలాంటి సినిమా చూసిన వాళ్ళు కొంతమంది మారాలి ఒక తల్లి రెస్పెక్ట్స్ కోసం. అంతా బాగుంది సినిమా. అంటే ఎక్కడ కూడా నీకు చూడడానికి బోరింగ్ లేదు. కళ్యాణ్ అన్న కెరియర్లో ఒక బింబిసారా, ఒక పటాసు, ఒక అతను ఒకటి తర్వాత అంటే మళ్ళీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. ఇది ఒక విజయశాంతి గారు మళ్ళీ ఒక కర్తవ్యంలో మనం ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసినామో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తామంటే ఆమె కానిస్టేబుల్లో అంతా బాగా చేసింది. చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా. ముందుగా కళ్యాణానికి హ్యాట్సాప్ చెప్పాలి, విజయశాంతి కూడా హ్యాట్సాప్ చెప్పాలి. అంతా బాగా చేసింది. కెరియర్లో నిలిచిపోతుంది ఒక మన కళ్యాణ్ అన్న కెరియర్లో. మళ్ళీ నిజంగా చెప్తున్నా, కొత్త డైరెక్టర్ కూడా ఆయనకు అవకాశం ఇచ్చి కూడా మళ్ళీ ఆయనకు ఒక మళ్ళీ వాళ్ళకు కూడా లైఫ్ ఇస్తుండు. చాలామంది కూడా ఆయన ఎంకరేజ్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్, హీరోగా, ప్రొడ్యూసర్గా కూడా ఒక నెంబర్ 1 పేరు సంపాదించుకుని కళ్యాణ్ అన్న. అందుకే నందమూరి తారక రామ అనేది ఎన్టీ రామారావు పేరు నిలబెట్టినని చెప్పొచ్చు. ఒక బాలకృష్ణ కానీ, ఒక ఎన్టీఆర్ గారు కానీ, ఒక కళ్యాణ్ కానీ మన ఒక తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారంటే ఒక మన జూనియర్ మన నందమూరి ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్తున్నా, తండ్రి పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. నిజంగా చెప్తున్నా, నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవచ్చు. ముందుగా హ్యాట్సాప్ సార్. నిజంగా ఒక తండ్రి పేరు నిలబెట్టింది ఈ సినిమా నుంచి. హరికృష్ణ పేరు నిలబెట్టిండు సార్. నిజంగా సార్ కళ్యాణ్ రామ్ గారు దండం పెట్టాలి. మీ డాడీ కోసం, నీ కోసం నేను దండం పెడుతున్నా. ఎందుకంటే ఇలాంటి గొప్ప కొడుకు పుట్టినందుకు నిజంగా ఆల్ ద బెస్ట్.